హలో పిల్లలు, బాగున్నారా? హాయ్. సరే, మరొక మారు మరలా మిమ్మల్ని ఇలా చూడడానికి, మీరు కూడా ఎంతో ఆసక్తిగా ఇక్కడ రావడానికి కదా ప్రభు సహాయం చేశారు. రైట్. సరే, నేను మరలా మీకు ఈరోజు ఇంకొక మ్యాజిక్తో కలవాలని ఇష్టపడతాను. రెడీనా మీరు? ఓకే, వెరీ గుడ్, వెల్ డన్. నా దగ్గర చూస్తున్నారు కదా, బోకే చూస్తున్నారు కదా. ఓకే పిల్లలు, మనము దేవునిలో ఎదుగుతూ ఉండాలి కదా. ఎలా ఎదుగుతాము? అనుదినము ప్రార్థన, వాక్యము, ప్రభువు చెప్పినట్టుగా చేయటం కదా. వాక్యం ఏం చెప్తుందో అలా మనం చేయాలి, జీవించాలి. ఓకేనా? అప్పుడు మనం ఫలిస్తాం. నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటాను. ఆయన అంటున్నాడు కదా, నేను యేసయ్యని నమ్ముకున్నాను అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు తెలుసా? 10 సంవత్సరాల క్రితం చెప్పాడు. సరే, నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళా కలిశాను. నేను ప్రభుని నమ్ముకున్నానండి అంటున్నాడు. మరి బాప్తిసం తీసుకున్నారా అని అడిగాను అనమాట. అడిగితే ఆయన తీసుకోలేదండి. తీసుకుంటానండి అన్నాడు. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత కలిశాను. అప్పుడు ఏమండి బాగున్నారా, ప్రభులో జీవిస్తున్నారా? జీవిస్తున్నానండి. బాప్తిసం తీసుకున్నారా? తీసుకోలేదు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత కలిశాను. ఆయన ప్రభుని నమ్ముకున్నానంటున్నాడు, కానీ బాప్తిసం తీసుకోలేదు. మరి దేవుని మాట విన్నట్ట యేసయ్య ఏం చెప్పాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన. అలా రక్షించబడిన వారు ఏం చేయాలి? ఫలించాలి. ఎలా ఫలిస్తాం? యేసయ్య చెప్పినట్టుగా మనం చేస్తే ఫలిస్తాం కదా. అలా కాకుండా ఇలాగే తుమ్మ ముద్దులాగా ఉంటే ఉపయోగం ఉందా? ఈ బొకే మనకు కనిపిస్తుంది కదా. ఇది ఫ్లవర్స్తో ఉంటే బాగుంటుందా, ఇలా మోడుగా ఉంటే బాగుంటుందా? కదా, మోడుగా ఉంటే బాగుంటుంది. దీనికి ఫ్లవర్స్ ఉంటే అందం వస్తుంది. దానిని ఏమంటాం మనం? ఫలించటం అంటాం కదా, ఫలించటం అంటాం. ఓకే, మరి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మరి అన్న ఏం చేశాడంటే, నేను దేవుని మాట వినాలి అని చెప్పేసి వెంటనే ఒకరోజు బాప్తిసం తీసేసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనుకున్నారు? ఆయనలో ఆనందం వచ్చేసింది. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. ఇక ఆగట్లేదనమాట. వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, వాక్యంలో ఉన్న సారాన్ని తీసుకుంటా ఉన్నాడు. పిల్లలు, అలా తీసుకుంటా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. ఓకే, ఇక మనం చూస్తా ఉన్నాం కదా, ఈ బొకే చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తా ఉన్నాడు? యేసయ్యని నమ్ముకున్నాడు కదా, నమ్ముకున్నా అని చెబుతున్నాడు. ఉతినే కదా. ఎలా ఉంటుందంటే పిల్లలు, నారు మడిలో నారు వేస్తారు కదా, ఆ నారుని తీసుకెళ్ళి ఏం చేస్తారు? మరలా పీకెళ్ళి మంచి సారవంతమైన నేలలో వేస్తారు. అలా వేస్తే ఫలిస్తాం అన్నమాట. చాలాసార్లు మనం కూడా యేసయ్య పిల్లల్లాగా ఉంటున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఫలించే అనుభవంలోకి వెళ్ళటం లేదన్నమాట. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తా ఉన్నాడు? యేసయ్యని నమ్ముకున్నాడు కదా, అలా గ్రీన్గా ఉన్నాడు, కానీ ఫలాలు లేవు. ఎందుకనంటే చేయవలసిన పని చేయటం లేదు, దేవుడు చెప్పిన మాట చేయటం. సో ఇప్పుడు మరి చక్కగా దేవుని మాట వింటా ఉన్నాడు. మరి పాస్కారాలు చెప్పినవి వింటా ఉన్నారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన బాప్తిస్మము తీసుకున్నాడు. రైట్. బాప్తిసం తీసుకుంటే ఏం జరుగుతుందని చెప్పుకున్నాం? ఇక ఫలించడం అనేది మొదలవుతుంది. మనం తీసుకెళ్ళి మంచి సారవంతమైనటువంటి భూమిలో వేస్తారన్నమాట. చూద్దాం. కనిపిస్తుందా? సో ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు పిల్లలు? పాస్టర్ అంకుల్ మనకు సహాయం చేస్తారు. ఓకే, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాట విన్నాడు అనమాట. అన్న విన్నాడా? అన్నాడు, తీసుకున్నాడు అన్న. రైట్. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాడు. చూడండి ఏమవుతుందో. మరి ఇతను చక్కగా ఫలిస్తున్నాడు అనమాట. కనిపిస్తుందా మీకు? ఓకే, ఇప్పుడు ఏమవుతా ఉన్నాడు ఇతను?
చక్కగా దేవునిలో ఫలించటం మొదలుపెట్టాడు. ఓకే, అలా ఫలిస్తూ ఉంటే దుష్టుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వాడు మళ్ళా ఏం చేస్తాడంటే ముసుగేసేస్తూ ఉంటాడు. ముసుగేసి ఏం చేస్తాడంటే మనము దేవునిలో స్ట్రాంగ్గా లేకపోతే మనల్ని పీకేస్తూ ఉంటాడు. బాప్తిసం తీసుకొని అక్కడ ఆగిపోకూడదు సుమా. అక్కడ ఆగిపోతే ఏం జరుగుతుందంటే ఇదిగో దుష్టుడు ఏం చేస్తాడు, ఒక్కొక్కటి మరలా వాడిలోకి లాక్కోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. సరే, మళ్ళీ పాస్టర్ గారు కలిశారు. అయ్యో ఎందుకయ్యా ఇంత ముందులా చర్చికి రావడం లేదు, ఎందుకని మరలా పాత అలవాట్లు చేసుకుంటా ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. అంటా ఉంటే మరి ఆయన ఏదో చెప్తా ఉన్నాడు. మళ్ళీ పాస్టర్ గారు చెప్పారు, లేదు నువ్వు బలపడాలంటే ఏం చేయాలంటే దేవునిలో ఉండాలి, వాక్యం చదువుకోవాలి, సహవాసంలోకి రావాలి, ప్రార్థన చేసుకుంటే నువ్వు చక్కగా ఫలిస్తావు అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది? మరలా దుష్టుడు బాణాలు వేస్తూ ఉన్నాడు. వాడి బాణాలు పనిచేస్తున్నాయా? పనిచేస్తాయి. ఎందుకనంటే మన జీవితంలో నిర్లక్ష్యం వచ్చిందనుకోండి, దేవుని పిల్లలతో సరిగా సహవాసం లేవనుకోండి, దేవునితో సహవాసం లేదనుకోండి, మరలా వాడు పీకేసేస్తాం. అందుకని మనం ఏం చేయాలంటే దేవునితోనూ దేవుని పిల్లలతోనూ సహవాసం కలిగి ఉండాలి. మరి మీరు సండే స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నారా? మంచిది. చర్చికి వెళ్తున్నారా? మంచిది. మరి వాక్యం చదువుకున్నారా? మంచిది. ప్రార్థన చేసుకుంటున్నారా? మంచిది. మరి అలా చేస్తూ ఉంటే ఇంకా మనం ఏమవుతామంటే స్ట్రాంగ్ అయిపోతాం. వాడు వేసే అగ్ని బాణాలు ఇక మనల్ని ఏమీ కూడా చీలో పిల్లలు ఇక వాడు పీకుదామన్నా కానీ రావన్నమాట. కాబట్టి యేసయ్యని నమ్ముకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, వాక్యంలో ఎదగాలి కదా, సహవాసంలో ఎదగాలి. అలా ఎదిగితే ఇలా మంచిగా కలర్ఫుల్గా ఉంటాం. దుష్టుడు ఇక వీటిని పీకలేడమాట, పీకినా కానీ రావన్నమాట. కాబట్టి వాడిని ఎదిరించాలంటే మన జీవితంలో ఉండాలి, దేవుని మాట ఉండాలి. ఆ మాట ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ మాట మనకేం చెప్తుందో దాని ప్రకారం మనం చేస్తే ఇట్లా మంచిగా ఫలిస్తాం. ఓకేనా? మీరందరూ అలా ఫలించాలని యేసయ్య ఇది నాన్న కోరుకుంటా ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, బాయ్ బాయ్.